తెలంగాణ భవన్లో పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పూర్వ జిల్లా, కరీంనగర్ పూర్వ జిల్లా, మన మెదక్ పూర్వ జిల్లా తీవ్రమైనటువంటి నష్టం ఈ 5 జిల్లాల్లో అతి ఎక్కువగా జరిగింది. మిగతా జిల్లాలో కూడా నష్టం జరిగింది. కానీ కొన్ని ప్రాంతాలకే పరిమితం చేసి తక్కువగా చూపించి తక్కువ ఎకరాలను చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. గత సంవత్సరం వచ్చిన ఫ్లడ్ వల్ల నష్టపోయినటువంటి రైతులకే నష్టపరిహారం ఇచ్చే దిక్కు లేని స్థితి ఇవాళ తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు కూడా ఖమ్మం, ఆనాడు కూడా మహబూబాబాద్ జిల్లాలో ఆనాడు కూడా తిరిగి నష్టపరిహారం ఇస్తాం మరి అని చెప్పినటువంటి గుర్తించినటువంటి రైతులకు పైసా నష్టపరిహారం ఇచ్చేటువంటి స్థితి లేదు. సంవత్సరం గడిచినా నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి లేనటువంటి ప్రభుత్వము మళ్ళీ ఏమిస్తుందో, ఎట్లా రైతులకు ధైర్యం చెప్తుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మేము తెలంగాణ రైతాంగానికి ఒకటే పిలుపునిస్తూ ఉన్నాం, మీరు ధైర్యంగా ఉండండి. ఈ ఆపద సమయంలో మన పార్టీ, మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు మీకు మద్దతుగా ఉంటారు. పోరాటాలు చేద్దాం, తిరగబడదాం, కలబడదాం, ప్రభుత్వం మీద నష్టపరిహారాన్ని సాధిస్తాం. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్కి వచ్చే సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, స్పష్టమైన ప్రకటన చేయాలి. గత సంవత్సరం ఇవ్వాల్సిన నష్టపరిహారమే రైతులకు ఇచ్చే దిక్కులేని మీ పాలనలో మీరేం ధైర్యం చెప్తారో, ఏ ముఖం పెట్టుకొని వరంగల్లో మీరు మళ్ళీ పరామర్శించి మరి ఏ రకమైనటువంటి తప్పుడు ప్రకటనలు చేస్తారో ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మిత్రులారా, ఇవాళ వరంగల్ ప్రాంతంలో వేలాది ఇండ్లు నేలమట్టమైనాయి. కేవలం ముందస్తు ప్లాన్ లేకపోవడం వల్ల, ప్రభుత్వంలో సమన్వయం లేకపోవడం వల్ల, వాళ్ళ మంత్రుల మధ్య, ముఖ్యమంత్రి మధ్య, ఎమ్మెల్యేల మధ్య సైక్యత లేకపోవడం వల్ల ఇలాంటి ఆపద వచ్చినటువంటి సందర్భంగా సరైనటువంటి చర్యలకు ఉపక్రమించేటువంటి పరిస్థితి కోల్పోయింది ప్రభుత్వం అని చెప్పి ఈ మొన్నటి వర్షాల ఎఫెక్ట్ వల్ల వరంగల్ కుదేలైనటువంటి తెలంగాణ ప్రాంతంలో దాదాపు మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఎఫెక్ట్ ఉంది. సంపూర్ణంగా నేను చెప్పిన జిల్లాలు ఉండొచ్చు, మరికొంత ఇతర జిల్లాలు ఉండొచ్చు. మొత్తంగా మా పార్టీ దృష్టికి వచ్చినటువంటి ప్రకారంగా అన్ని పంటలు కలిసి తెలంగాణ రాష్ట్రంలో 15 లక్షల పైచిలుకు ఎకరాల పంట తీవ్రమైన నష్టం జరిగింది. మీ యూరియా కొరత వల్ల జరిగిన నష్టానికి మీరే బాధ్యులు. ఇవాళ దిగుబడి 50% పడిపోయినందుకు మీరే బాధ్యులు. వచ్చిన 50% దిగుబడి కూడా కాంటాల కాడ కొట్టుకపోయినాయి పంట. అదేవిధంగా మరి హార్వెస్టింగ్ దశలో ఉన్నటువంటి అన్ని పంటలు ఇవాళ సర్వనాశనం అయిపోయింది మీ యొక్క నిర్లక్ష్యం, మీ ప్రభుత్వం యొక్క మరి నిర్వాహకం వల్ల. సరే, ఆపద ఉన్నది, రైతులకి ఆదుకోవాల్సిన బాధ్యత ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. అది ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మిత్రులారా, రెండో విషయానికి వస్తే ఇవాళ మీరు ఒకసారి ఆలోచన చేయండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన 2 రోజుల క్రితము సినీ కార్మికుల అభినందన సభ, వారికి అభినందనలు చెప్పడానికి, కృతజ్ఞతలు చెప్పడానికి రేవంత్ రెడ్డి గారి పాలన బ్రహ్మాండంగా ఉందని చెప్పించుకునేటువంటి ఒక సభ రేవంత్ రెడ్డి గారే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభ్యర్థి నవీన్ యాదవ్ గారే వెనుకుంటూ ఒక సభ పెట్టించారు. వాళ్ళే స్పాన్సర్డ్. దానికి సంబంధించి సినీ కార్మికులకు సంబంధించి వాళ్ళ ఫెడరేషన్ సంబంధించినటువంటి డబ్బులను, వాళ్ళు కష్టార్జితం ప్రోగు చేసుకున్నటువంటి డబ్బులను, వాళ్ళ పొదుపు డబ్బులను, 72 లక్షల రూపాయల డబ్బులు, వాళ్ళ నిధులను వాడుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ నిర్వహించారు. కార్మికుల యొక్క కష్టార్జితం, వారు సంపాదించుకున్నటువంటి పోగు చేసుకున్నటువంటి డబ్బులను వారు ఖర్చు పెట్టి సభ నిర్వహించారు. ఫెడరేషన్ సినీ కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళ ఫెడరేషన్ డబ్బులను 72 లక్షల రూపాయలు డ్రా చేసి డబ్బులు ఖర్చు పెట్టారు. వాళ్ళ కోసం మీరు సంక్షేమ పథకాలు ప్రకటించడం అనేది వట్టి డాంబికాలు మాత్రమే, బూటకం మాత్రమే, మోసం మాత్రమే, డ్రామా మాత్రమే. ఇది పచ్చి మోసం సినీ కార్మికులకు మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అభ్యర్థి నవీన్ యాదవ్ చేశారనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాం. ఒక్కొక్క యూనియన్ బెదిరించడం, వాళ్ళ యూనియన్ అధ్యక్షుడే బెదిరింపులకు లోను చేయడం, వారి డబ్బులతోటే సభ నిర్వహించడం,
ఇవాళ 72 లక్షల రూపాయలు ఫెడరేషన్ డబ్బులతోటే సభ నిర్వహించారు. దానికి ఆ ఖర్చంతా కూడా అభ్యర్థి నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖాతాలో జమ చేయాల్సిందే ఎన్నికల కమిషను. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొన్నటువంటి సభ, అది ప్రచార సభ. అది ప్రచార సభ అని చెప్పి గతంలోనే అనుమతులు ఇవ్వకూడదని చెప్పి బీఆర్ఎస్ కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ ఏ విధంగా అనుమతి ఇచ్చిందో సమాధానం చెప్పాలి. పోలీసులు ఏ విధంగా పోలీస్ గ్రౌండ్ను, పోలీస్ అధికారులు ఏ విధంగా సభ నిర్వహణకు అనుమతులు ఇచ్చిందో పోలీస్ అధికారులు దానికి బాధ్యత వహించి సంబంధిత పోలీస్ అధికారులపైన మరి క్రమశిక్షణా చర్యలు చేయాలని చెప్పి మేము డీజీపీ గారిని కూడా మేము కోరడం జరుగుతూ ఉన్నది. అదేగాక ఫెడరేషన్ వాళ్ళ యొక్క నాయకత్వం యొక్క అరాచకాలు కార్మికుల మీద ఏ విధంగా ఉన్నాయో, ఏ రకంగా ప్రభుత్వానికి ఫెడరేషన్ నాయకులు అడుగులకు మడుగులెత్తుతున్నారో, ఏ విధంగా ఏ హక్కులో భాగంగా ఫెడరేషన్ డబ్బులను 72 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏ విధంగా అభ్యర్థి యొక్క ప్రచార సభ నిర్వహించిందో ఫెడరేషన్ నాయకులు బాధ్యత వహించాలని చెప్పి, వాళ్ళు రాజీనామా పెట్టాలని చెప్పి, వెంటనే రికవరీ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఆ రికవరీ కూడా అభ్యర్థికి సంబంధించి, అభ్యర్థి దానికి బాధ్యుడు, దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బాధ్యులు. దానికి సంబంధించిన ఫెడరేషన్ నాయకుల యొక్క ఒత్తిళ్లు ఏ విధంగా ఉన్నాయో మాకున్నటువంటి సాక్ష్యాలను, మా పార్టీకి వచ్చినటువంటి సమాచారాన్ని మీ ద్వారా తెలంగాణ సినీ కార్మిక లోకానికి మేము అందించదలుచుకున్నాం. ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే చెప్పారో డెత్ ఫండ్ 5 లక్షలు, ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు ప్రతి మనిషికి కుటుంబంలో ఇది వర్తింపజేయడానికి మన యూనియన్ యొక్క సభ్యుల యొక్క డేటా వారు అడిగిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పటికే వారు చాలా సార్లు అడుగుతున్నారు. ఫైనల్ గా శనివారం లోపు డేటా అందరూ ఇవ్వాలని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. ఒకవేళ శనివారం లోపు డేటా ఇవ్వచ్చో ఆ యూనియన్ నుంచి ఒక లెటర్ పంపగలరు ఫెడరేషన్ కి, ప్లస్ లేబర్ ఆఫీస్ కి. మా యూనియన్ సభ్యులకి మీరు ఇచ్చే ఇన్సూరెన్స్ అవసరం లేదు, డెత్ ఫండ్ అవసరం లేదు అని మీరు ఒక లెటర్ ఇవ్వాలట. అలా ఇస్తే మాత్రమే వాళ్ళు పరిగణలో తీసుకుంటారట. లెటర్ ఇవ్వకుండా, డేటా ఇవ్వకుండా ఉంటే ప్రభుత్వం వారు పదే ఫోన్ చేసి అడుగుతున్నారు. ఎవరైనా ప్రభుత్వం మీకు సహాయం చేస్తుంది అంటే వెంటనే డేటా కూడా ఇవ్వకపోతున్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి మీకు ఫైనల్ గా అసలు యూనియన్ లో ఇష్టం ఉంటే డేటా ఇవ్వండి, ఇష్టం లేకపోతే మా యూనియన్ సభ్యులకు అవసరం లేదని ఫెడరేషన్ ఒక వ్రాతపూర్వకమైన లెటర్ ఇవ్వాలని మేము కోరుతున్నాము. కాబట్టి శనివారం లోపు ఏదైతే ప్రభుత్వం వారు అడిగారు ఆ వివరాలన్నీ కూడా శనివారం లోపు తప్పనిసరిగా అందజేయాలని పదే కోరుతున్నాము. ఇది మన సభ్యులకి సంక్షేమానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పథకాలు. కాబట్టి యూనియన్ లో మీరు వ్యక్తిగతంగా ఇన్సూరెన్స్ చేయలేదు కాబట్టి ఈ ఇన్సూరెన్స్ చేసే ప్రభుత్వానికైనా సరే మీ యూనియన్ సభ్యులు డేటా కూడా ఇవ్వలేకపోతున్నారంటే మీరే ఆలోచించాలి. అసలు ఆ విషయం కనీసం సభ్యులు చెప్తున్నారు లేదో కొన్ని అర్థం కావట్లేదు యూనియన్లు. కాబట్టి అందరికీ సభ్యులు చేరవేసి వారి దగ్గర నుంచి డేటా అంతా కూడా సేకరించి ఫెడరేషన్ కి, లేబర్ ఆఫీస్ కి పంపాలని కోరుతున్నాం. గతంలో మీరు ఏదైతే సందేహం పెట్టారో ఓన్లీ తెలంగాణ ఆధార్ కార్డేనా అని, ఆధార్ కార్డు ఉంటే చాలు, అది ఆంధ్రానా, తెలంగాణ, ఇండియానా అని కాదు, ఇండియాలో ఎక్కడ ఆధార్ కార్డు ఉన్నా సరే అందరికీ ఈ యొక్క పథకం వర్తిస్తుంది. కావున ఈ అందరూ కూడా కార్మికుడికి అవకాశం సద్వినియోగం చేసుకోవడానికి మన యూనియన్ నాయకులు సహకరించి అందరూ కూడా త్వరగా డేటా ఇవ్వాలని కోరుతూ మీ అనిల్ కుమార్ వల్లభనేని, అధ్యక్షులు తెలుగు ఎంప్లాయీస్ ఫెడరేషన్. వీరు ఫెడరేషన్ అధ్యక్షుల వారి యొక్క హెచ్చరికలండి. వీరు బాధితులు. 28వ తారీఖు అక్టోబర్ 10వ నెల, ఇది 25వ సంవత్సరం. అయితే మీరు 24 యూనియన్లకు సంబంధించిన వాళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళ గురించి ఈ మీటింగ్ అని చెప్పేసి అన్నారు. మరి నా నంబర్లను ఎందుకు పిలిపించారండి? మెంబర్షిప్ లేని వాళ్ళు, కార్డు లేని వాళ్ళని ఎందుకు పిలిపించారు? మరి 300, 250, 500 ఇచ్చేసి వీళ్ళందరినీ, ఎంతమంది జనాలని మీటింగ్ మీరు 24 యూనియన్స్, 24 క్రాఫ్ట్స్ వీళ్ళకి కార్మికులకి అని చెప్పేసి అన్నవాళ్ళు, మరి వీళ్ళందరూ నా నంబర్లు ఎందుకు వచ్చారు? అది మీరు చెప్తేనే. మీరు అందరికి ప్రతి కోఆర్డినేటర్ కి ఫోన్లు చేసి చెప్పి ఈ జనాలని రప్పించేటట్లు చేశారు. అక్కడ అనీఫ్ సాంగి దగ్గర నుంచి అనీఫ్ వాళ్ళ ఆయన శ్రీకాంత్, నరేష్, ఎంతో మంది కోఆర్డినేటర్స్ ఉన్నారు, జనాలను తీసుకొచ్చే కోఆర్డినేటర్స్. అంతమందికి మీరు ఫోన్లు చేసి చెప్పి జనాలను రప్పించారు. ఈరోజు మిత్రులారా, ఫెడరేషన్ రూపంలో కష్టాన్ని నమ్ముకొని బ్రతికేటువంటి కార్మికుల యొక్క పొట్టను ఏ విధంగా కొట్టి వాళ్ళు సంపాదించినటువంటి డబ్బులను ఫెడరేషన్ అకౌంట్లో